నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే పాట వెండి చందమామలు వేయి తీపి రాత్రులు, వెండి చందమామలు వేయి తీపి రాత్రులు అనే పాట అండి. ఎండ పూల జల్లు ఎవరి కోసము, ఒకరి కోసం ఒకరున్నా జంట కోసము, బంధమైన అందమైన బ్రతుకు కోసము అనే పాట అండి. ఇది చాలా చాలా మంచి పాట అండి. ఇది సినిమా పేరు బావా మరదళ్ళు అండి. సినిమా పేరు బావా మరదళ్ళు. 1984లో వచ్చిన మాట ఇది. 1984లో సినిమా అంటే ఇది. శోభన్ బాబు గారు, రాధిక్ గారు, సుహాసిని నటించారండి. చాలా స్టోరీ ఫిలిం అండి. ఈ బావా మరదళ్ళు అనే టైటిల్లో లాగ్ సినిమా ఉండదండి. కొంచెం సరదాగా ఉంటుందండి. ఫైనల్గా మధ్యలో కొంచెం సీరియస్గా ఉంటుందండి. సినిమా చాలా బాగుంటుందండి. ఈ యొక్క పాట యొక్క రాగం సింధుబేరి రాగం అండి. పాట యొక్క రాగం ఎనిమిదవ మెరగతరమైనటువంటి సింధుబేరి రాగం అండి. ఇది శృతి 1.5 అంటే నేను తీసుకున్న శృతి 1.5 అండి. అంటే సి షార్ప్. 12 స్వరస్థానాల ప్రకారం ఆరోహణ అవరోహణ చూడండి. ఆరోహణ అవరోహణ. శృతి 1 అండి. ఇది 1.5. సింధు బైర రాగం అండి. శృతి 1.5 అంటే సి షార్ప్. 12 స్వరస్థానాల ప్రకారం నేను చెప్తున్నానండి. సా, రీవన్, గావన్, మావన్, పా, తావన్, నీవన్, సా. అవరోహణలో సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీవన్, సా. ఓకేనండి. సా నుంచి సాకి తెలుసుకోండి. ఇది సా అయినప్పుడు ఇది సా అవుతుంది. ఇది సా అనుకుంటే మనం సా అవుతుంది. శృతి 2 అనుకున్నప్పుడు ఇది సా అయితే ఇది సా అవుతుంది. శృతి 3 అనుకున్నప్పుడు ఇది సా అయితే ఇది సా అవుతుంది. అంటే చెప్తున్నానండి, కొత్త వారి కోసం చెప్తున్నాను అన్నమాట. ఇది మొత్తమే చెప్పాలండి. రాగం సారీ ఇటు వస్తే సారీ పక్క పోతే సారీ ఓకేనండి. ఇప్పుడు మనం పాటకు వెళ్దామండి. తప్పకుండా వినండి సార్. మీరు నా క్యాషోలో ఈ పాట వినండి వినపడండి, కానీ తప్పకుండా ఈ పాట మాత్రం మీ యూట్యూబ్లో చూసుకోండి. చాలా బాగుంటుంది ఈ పాట. సినిమా పేరు బావా మరదళ్ళు అండి. 1980 సినిమా అండి. ఇది పాత సినిమా. 1984. ఇది సినిమా స్టోరీ చెప్పాలంటే మీకు యొక్క నేపథ్యం చెప్తానండి. ఈ పాట నేపథ్యం ఇప్పుడు చెప్పానండి. ఈ మొత్తం పాట కీబోర్డ్లో పూర్తి చేసి చెప్తానండి. మొత్తం చెప్పండి. వాడు చెప్పాకండి. వెండి చందమామలు వేయి తీపి రాత్రులు, వెండి చందమామలు వేయి తీపి రాత్రులు, ఎండ పూల జల్లు ఎవరి కోసము అనే పాట చూడండి. ఫస్ట్ అలా పడుతుందండి. వెండి చందమామలు వేయి తీపి రాత్రులు, వెండి చందమామలు వేయి తీపి రాత్రులు, ఎండ పూల జల్లు ఎవరి కోసము
వెండి చందమామలు వేయి తీపి రాత్రులు, వెండి చందమామలు వేయి తీపి రాత్రులు, ఎండ పూల జల్లు ఎవరి కోసము, ఒకరి కోసము జంట కోసము, బంధమైన అందమైన బ్రతుకు కోసము, వెండి చందమామలు వేయి తీపి రాత్రులు. కరియలైన కాలమంతా కరియలైన వీడలేని గాఢమైన మమతల కండే కౌగిలి కోసం, మధువులన్న మాటలన్నీ పెదవులైన ప్రేమలోనే తీపి తీపి ముద్దులు కొసరే కొలకుల కోసం, నక్షత్రాలు రంగుల చాందినీలు పండిన వేళను అవి పరచిన తారకులు, నీవు లేక నాకు గాని నిన్న కోసము, నిన్ను తప్ప చూడలేని కళ కోసము, వెండి చందమామలు వేయి తీపి రాత్రులు, వెండి చందమామలు వేయి తీపి రాత్రులు. తనువులైన బంధమంతా క్షణమైన వీడలేని అందమైన ఆశలు పూసే అవన కోసం, పల్లవించు పాటలన్నీ పెరుగులైన నీ నీళ్ళల్లోనే, తోడు తోడు నేను ఉన్నానన్ను మమతల కోసం, దీపాలు వేచని ఏకాంతాలు, పిలిచిన కోయిలలు అవి కోసరే కోరికలు, నిన్ను తప్పకోని మనసు కోసము, నీవు లేని నేను మనసు కోసము, నిన్ను తప్ప కోరుకోని మనసు కోసము, నీవు నేను పేరు కాని మనసు కోసము, వెండి చందమామలు వేయి తీపి రాత్రులు, వెండి
మరదళ్ళు ఎవరి కోసము, ఒకరి కోసం ఒకరున్న జంట కోసము, అందమైన అందమైన బ్రతుకు కోసము, పెండి చందమామలు వెయ్యి తీపి రాకులు, పెండి చందమామలు వెయ్యి తీపి రాకులు. థ్యాంక్ యూ అండి. పాట పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఈ పాటను నేను మొత్తం వివరిస్తానండి. ఈ యొక్క సినిమా పేరు బావమరదలు అండి. అయితే మొదట శోభన్ బాబుకి మేనమామ పిల్లలండి వీళ్ళిద్దరు. ఎవరు? రాధిక అండ్ సుహాసిని గారండి. అయితే రాధికతో పెళ్ళి అవుతుందండి శోభన్ బాబుకి. అయితే రాధిక గారికి ఏమో లగ్జరీ లైఫ్ ఎక్కువ ఆమెకి ఇష్టం అన్న ఆమెకి. అయితే ఆ ఇష్టంగానే పెళ్ళి వేసుకుంటుంది. అయితే పెళ్ళి అయిన తర్వాత పాప పుట్టుదండి. పాప పుట్టిన తర్వాత కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆమె వెళ్ళిపోద్దండి, రాధిక వెళ్ళిపోతుంది. తర్వాత ఆ పాపకి అమ్మ ఎట్లా అని చెప్పి ఆలోచిస్తే ఆ యొక్క రెండో మరదైనటువంటి సుహాసిని అంటే రఘుబాబుల్లో బిడ్డ, ఫస్ట్ బిడ్డ సుహాసిని రాధిక, రెండో బిడ్డ అన్నమాట సుహాసిని అనమాట ఇచ్చి పెళ్ళేస్తారు అన్నమాట. చేస్తే ఆమె కూడా సుహాసిని కూడా ఇక ఇద్దరు చాలా బాగుంటారు అన్నమాట. అప్పుడు ఈ పాట అండి, అప్పుడు ఈ పాట పాడుతున్నమాట. అప్పుడు రాధికనేమో బాధపడుతుంటుంది అన్నమాట. ఆ చివరికి చనిపోతుంది, రాధిక చనిపోతుంది. ఇది మన విషయంగా చనిపోతుందండి. సినిమా సుఖాంతం అయిపోతుంది. లాస్ట్కి సుహాసినను శోభన్ బాబు గారు పాప ఉంటారండి. ఇది సినిమా యొక్క నేపథ్యం అండి. చూడండి ఇప్పుడు ఈ పాట నేను పాడకుండా చూడండి, పాడకుండా చేస్తా. సారీ. వెండి చందమామలు ఫాస్ట్ స్లోగా స్లోగా. బిట్టండి. గడియలైన కాలమంతా పెండి చందమామలు వేది విరాకులు.
పాట చాలా బాగుంటుందండి, వినండి. తప్పకుండా మీకు ఈ పాట నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే నేను వారానికి ఒక 4 పాటలు చేస్తాను, దాదాపు చేస్తానండి 4 పాటలు వారానికి. వినండి. ఇలా పాజ్ చేస్తానండి. ఆ వీడియోలో కొంతమంది అంటే కీబోర్డ్ ప్లేస్ ఉంటారు కదండి, మ్యారేజ్లో మంచిగా ఉంటారు అంటే వాళ్ళ కోసం మాత్రం నేను మామూలుగా ప్లే చేస్తానండి. కొందరికి పాడుతూ ప్లే చేస్తానండి. అంటే నాకు వచ్చిన రీతిలో నేను బాగా పాడలేకపోయినప్పుడు కూడా ఏదో ఒకట్లా కొద్దిగా పాడుతున్నానండి. చాలామంది కోరుతుర్రు, ఏం కోరుతుర్రు మీరు పాడుతూ ప్లే చేయండి సార్ అంటే ఆ రకంగా పాడుతున్నానండి. కాబట్టి నాకు ఆ శృతి 2 కలవకపోవచ్చు, కానీ కొంచెం దయచేసి ఏమనుకోవద్దండి. అంత తప్పులుంటే క్షమించగలరు పెద్దవారు. ఏమైనా మీ యొక్క అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి సినిమా, ఇది చూడండి. ఇదండి సినిమా పేరు ఇది బావమరదలు. చూడండి, అప్పట్లో ఇది 1984 సినిమా అండి. శోభన్ బాబు గారు అప్పడుతుందండి. శోభన్ బాబు గారు జూమ్ చేస్తే సుహాసిని, రాధిక, మురళీమోహన్ గారు, మదన్ ప్రసాద్, గుమ్మడి గారు, రావుగోపాలరావు, రాధిక, శోభన్ బాబు గారు అండి. చూడండి అప్పట్లో రాశారు చూడండి. 1984లో మంచి కుటుంబ కథా చిత్రం రాశారు చూడండి. 1984లో మంచి కుటుంబ కథా చిత్రం రాశారు చూడండి. కాబట్టి సినిమా కూడా చాలా బాగుంటుందండి, చూడండి. చాలా మంచి సినిమా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. తప్పకుండా సినిమా చూడండి, తప్పకుండా పాడినండి. చాలా మంచి పాడండి ఇది. థ్యాంక్ యూ అండి. ఇంకెవరు నా ఛానల్ని చేసుకోకపోతే తీసుకోండి. మీ అందరి ఆశీర్వాదంతో ఇది నా యొక్క 196 వీడియో అండి. ఇది నా యొక్క 196 వీడియో అంటే షార్ట్ కలుపుకొని షార్ట్లో ఒక 30 వేసుకోండి. ఇది నా యొక్క 86వ సినిమా పాట అండి. ఇది సినిమా పాటలు ఉంటాయి మన ఛానల్లో. సినిమా పాటలు ఉంటాయండి, భక్తి భజన పాటలు ఉంటాయండి మన ఛానల్లో. చూడండి, ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.